సభానాయకులు. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటారేమో, కనీసం ఈరోజన్నా ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉంటే అమూల్ టాపిక్ డిస్కషన్లోకి వస్తూ ఉంది. ఏ రకంగా రైతులకి ఇది, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకి ఏ రకంగా ఇది మంచి చేస్తుంది, అటువంటి మంచి చేసే కార్యక్రమం కూడా ఒక నాయకుడిగా దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, దాన్ని స్వాగతించాల్సింది పోయి, దానిని కూడా ఏ రకంగా వాళ్ళు వక్రీకరించి అడ్డుకుంటారేమో, కనీసం వాళ్ళ ఆర్గ్యుమెంటు ఏ స్థాయిలోకి దిగజారిపోయి మాట్లాడతారేమో చూద్దామని చెప్పి, ఆ తర్వాత వాళ్లకు ఈ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుంది, ఏ రకంగా పాల ధరల్లో ఏ రకంగా రేట్లు పెరుగుతాయి, ఏ రకంగా వాళ్ళు అధిక రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలు కూడా బోనస్ రూపకంలో సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ ఈ పాలు పోసి అక్క చెల్లెమ్మలకి రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అంత గొప్ప కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చూపించి, ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న మోసము అన్యాయం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు అని అనుకున్నాం అధ్యక్ష. కాకపోతే ఆయన కుళ్ళులు కుట్ర రాజకీయాలు ఎక్కువ కదా అధ్యక్ష, కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని ఏకంగా పోడియం దగ్గరికే ఎమ్మెల్యేలు రావడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏకంగా పోడియం దాటి మీ చేరు దాకా వచ్చేసి ఏకంగా మీ మీదనే పడే పరిస్థితులకి కావాలని తన ఎమ్మెల్యేలను పంపించి ఒక పద్ధతి ప్రకారం తాను సస్పెండ్ చేయించుకోవడం, ఆ సస్పెన్షన్ తర్వాత ఆయన అక్కడ ఇంకా బయటికి వెళ్ళి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఎట్లాగో వీళ్ళు ఉన్నారు, ఒక అబద్ధాన్ని వక్రీకరించి నిజంగా కాకపోయినా కూడా ఎలా చూపించాలనో వాళ్ళంతా కూడా దిట్టలు అధ్యక్ష. ఇక్కడ అక్కడే నాకు నిజంగా దా టాపిక్ మీదనే కూడా చంద్రబాబు నాయుడు ఉంటే కాస్త చూపిద్దామని అనుకున్నారు అధ్యక్ష. ఈరోజు ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష. అసలు ఈ పేపర్ చూస్తే అధ్యక్ష, ఈ పేపర్కి అసలు ఈనాడు అని పేరు పెట్టుకుని అసలు ఈ పేపర్కి క్రెడిబిలిటీ ఉందా అన్నది నిజంగా అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా ఒక అబద్ధాన్ని అబద్ధమని తెలిసి దాన్ని ప్రజలలో చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజంగా మార్చచ్చు అన్న గోబెల్స్ ప్రచారానికి సాక్షాత్తు ఈనాడు పేపర్ లాంటి పేపరు ఏ స్థాయిలో దిగజారిపోయి ప్రచురిస్తూ ఉందన్న దానికి నిదర్శనం అధ్యక్ష. పెన్షన్ టెన్షన్ అంట అధ్యక్ష, టెన్షన్ అంట అధ్యక్ష. బీసీలంటే జగన్కు అంత చులకన అంట అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అన్నారని పెన్షన్లు చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు, అది కూడా చంద్రబాబు నాయుడు అనడం, దాన్ని పెద్ద దీంతో రాయడం. కనీసము ఇంతగా అక్కడ చూపించాం, క్లిప్పింగ్ వేసి చూపించాం. ఏం జరిగింది, ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాము, ఆ తర్వాత ఏం చేస్తున్నాము అని ఏకంగా వీడియో క్లిప్పింగ్స్ వేసి చూపిస్తే కూడా కనీసం మన కళ్ళ ముందర ఎవరు చూసినా కూడా దాన్ని కరెక్టే కదబ్బా, ఇది నిజం కదా అని చెప్పి ఎవరికైనా అనిపించే పరిస్థితిలో అది నిజమని తెలిసి కూడా దాన్ని అబద్ధం కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈ మాదిరిగా పతాక శీర్షికల్లో ఒక పేపర్ అమ్ముడుపోతే నిజంగా ఈ వీళ్ళకి క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఎప్పుడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక్కసారి ఇదే పెన్షన్లకు సంబంధించిన టాపిక్ ఒక్కసారి ఇదే దీని గురించి రాశాడు కాబట్టి ఒక్కసారి టాపిక్ గురించి మళ్ళా ఒకసారి ప్రజెంటేషన్ చూపిస్తాను అధ్యక్ష. నిజమేమిటి అన్నది కనీసం యావత్ రాష్ట్రం అంతా కూడా తెలుసుకోవాలి, చూడాలి. ఏ రకంగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 లాంటి పత్రికలు, ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా
అబద్ధాలను నిజం చేయాలని చెప్పి ఏ రకంగా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఒక పార్టీని బలపరిచే దానికోసం వీళ్ళు అడుగులు వేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మీరు అనుమతిస్తే మీ అనుమతితో టీవీ స్క్రీన్ ఒకసారి వాడుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1000 రూపాయల్ని 2000 రూపాయలు పెంచుతూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో అని ఒక్కసారి చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన జీవో అధ్యక్ష, జీవో నెంబర్ 13 అధ్యక్ష, ఇచ్చిన తేదీ ఒకసారి ఆ జీవో వేయండి అమ్మా. అధ్యక్ష, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష, 25 జనవరి 2019 అధ్యక్ష. 25/1/2019 అంటే ఎలక్షన్ ఎప్పుడు అధ్యక్ష? ఏప్రిల్లో ఎలక్షన్లు. ఈ పెద్ద మంచి జీవో ఇచ్చింది 25/1, అది కూడా జనవరి చివరిలో. అది కూడా కింద చూడండి అధ్యక్ష, ఫిబ్రవరి నుంచి కింద 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 అండర్లైన్ చేసిన ఒక లైన్ చూడండి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎన్హాన్స్ ద స్కేల్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ 1000 to 2000 per month. అధ్యక్ష, ఎన్నికలకు 2 నెలల ముందు పోతా ఉన్నాం. 2 నెలల ముందు ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి 4 సంవత్సరాల 10 నెలలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 1000 రూపాయలను 2000 రూపాయలకు పెంచి క్రెడిట్ ఎవరైనా తీసుకోవడం అన్నది మోసం కాదా, అబద్ధం కాదా, అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈనాడు కనిపించదా, ఆంధ్రజ్యోతికి కనిపించదా, TV5 కనిపించదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రెండోది అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అది కూడా ఏంటమ్మా ఒకసారి. ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్లు ఏ నెల ఎంత ఇచ్చేవాళ్ళు అని కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, గమనించమని చెప్పి సవినయంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది మంత్లీ పెన్షన్స్ అధ్యక్ష, డిస్బర్స్మెంట్ అధ్యక్ష. మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మంత్లీ పెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, అక్టోబర్ 2018 అధ్యక్ష, ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష. అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష. 45,98,000 టు బి ప్రిసైజ్. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. ఇక ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎన్నికలు పోతా ఉన్నామని తెలిసి అప్పుడు పెన్షన్లు పెంచాడు అధ్యక్ష. పెంచి దాన్ని 51 లక్షలకు తీసుకొచ్చాడు అధ్యక్ష. అంటే తనకు తెలుసు తన హయాంలోనే 6 లక్షల మందికి పెన్షన్లు రావడం లేదు, అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు, రావడం లేదు అని తెలిసి 4 సంవత్సరాల 6 నెలలు పూర్తిగా వాళ్ళను పట్టించుకోకుండా వదిలేసి ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి పెంచడం మొదలుపెట్టాడు అధ్యక్ష. అది కూడా మనసు రాలా ఆయనకు. జనవరి నుంచి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలే, 6 నెలలు కూడా కాదు, 4 నెలలే. 4 నెలల కోసం మాత్రమే పెంచాడు అధ్యక్ష. కేవలం 4 నెలల కోసం సంఖ్యను పెంచాడు. ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఇది మోసం కాదా అధ్యక్ష? ఇది అబద్ధం కాదా అధ్యక్ష? ధర్మమేనా అధ్యక్ష? ఇది ఈనాడుకి కనిపించదు, ఆంధ్రజ్యోతికి కనిపించదు, TV5కి కనిపించదు అధ్యక్ష. ఇంతటి దారుణంగా ఎన్నికలకు 2 నెలల ముందు 1000-2000 చేస్తారు. ఎన్నికలకు 4 నెలల ముందు పెన్షన్ సంఖ్యను 45 లక్షల నుంచి 51కి ఎన్నికలకు 4 నెలల ముందు చేస్తారు.
అదే అధ్యక్ష మన ప్రభుత్వం అధ్యక్ష, ఇవాళ ఎన్నికలు లేవు ఇవాళ అధ్యక్ష. ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. అయినా కానీ ఒక్కసారి ఈరోజు మనం ఎంత ఇస్తున్నామో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 59,54,000 పెన్షన్లు 1,448 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనసు ఎలాంటిది అని అంటే, మనసు పేదవాడి వైపు ఉంటే ఎలాంటి పాలన ఉంటుందన్న దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ పక్కనే వాళ్ళు నెల నెల వాళ్ళు పెన్షన్లకు ఎంత ఇస్తా ఉన్నారని ఒక్కసారి గమనించినట్లయితే, వాళ్ళు పెన్షన్లకు నెల నెల ఇస్తా ఉండేది అప్రాక్సిమేట్లీ 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. వాళ్ళకి నెల నెల వాళ్ళు ఇచ్చే పెన్షను, ఇవాళ మనం ఇస్తా ఉన్న పెన్షను 1,500 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 500 ఎక్కడా 1,500 ఎక్కడా అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా వాస్తవాలు ఇవైతే, ఈ వాస్తవాలన్నీ కూడా తెలిసి ఇంతటి దారుణంగా వక్రీకరించాలి అని చెప్పి, మోసం చేయాలి అని, అబద్ధాలు ఆడాలని ఈ పేపర్లు ఈ టీవీలు ఇలా పనిగట్టుకొని చేస్తూ ఉంటే వీళ్ళు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదే పెన్షన్లకు సంబంధించి నేనేమన్నానని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈనాడు పేపర్లో ఇలా రాస్తూ, పెన్షన్లు చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఏకంగా ఫ్రంట్ పేజీలోకి తీసుకొని వచ్చి ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు పెన్షన్లకు సంబంధించి మేమేమన్నాము, ఎన్నికలప్పుడు మేము ఏం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం పెట్టాము అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఎన్నికల్లో నా స్పీచ్ను, ఆ తర్వాత మేనిఫెస్టోలో నేను చెప్పినట్టు కూడా ప్లే చేయమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను ఒకే ఒక్క మాట అడగండి. అవ్వ, 3 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీకు చెబుతుంది, ఇలా చెబుతుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు అని. లేకపోతే అవ్వ చెబుతుంది, ఇలా 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పి అవ్వ చెబుతుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ, ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న 2000 ఇస్తానని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు చేసే మోసానికి మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. అధ్యక్ష, ఇంకొక మీటింగ్ సాక్షాత్తు కుప్పం నియోజకవర్గం అధ్యక్ష. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ కుప్పం నియోజకవర్గంలో నేనేం చెప్పాను అన్నది కూడా ఒకసారి విందాం అధ్యక్ష. ఎన్నికలు వచ్చాయి అవ్వ, ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి. ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ మీకు అంటుంది, 2 నెలల కిందట 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ, ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఓపిక పట్టవ్వా,
ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. అధ్యక్ష, ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పింది ఏమిటంటే అధ్యక్ష, 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతాము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని మన మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాశాము అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష మంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో కూడా కనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఇదే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా కనిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో మనం చెప్పిన పెన్షన్లకు సంబంధించి మనం చెప్పిన మాట అధ్యక్ష, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్లో 3000 వరకు పెంచుకుంటూ పోతాం. ఎగ్జాక్ట్గా అధ్యక్ష ఏదైతే ఎన్నికల సభల్లో చెప్పామో, ఈ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఇవాళ కరెక్ట్గా అదే చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 2250 రూపాయలు చేశాం. రేపు జూలైకి 2500 చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ జూలైకి మళ్ళా పెంచుతాం. ఎన్నికల తేదీలు కాదు అధ్యక్ష పెంచేది, ఎన్నికలకు పోయే లోపల పెంచుకుంటూ పోతాం అధ్యక్ష 3000 రూపాయలకి అని చెప్పి ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఇంత బైబిల్గా భావించి, అది ఖురాన్గా భావించి, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావించి చెప్పిన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, ఇంత వాస్తవాలు కనిపిస్తూ ఉంటే మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఆ వాస్తవాలను ఎలా వక్రీకరించాలి అని చెప్పి ఆరాటపడే కార్యక్రమంలో భాగంగా అబద్ధం చెప్తున్నాడు చంద్రబాబు అని తెలిసి కూడా చంద్రబాబు చెప్పేది నిజాలన్నట్టుగా, ప్రభుత్వం చేస్తూ ఉన్నది మోసం అన్నట్టుగా, అబద్ధం అన్నట్టుగా ఈ మాదిరిగా బిల్డప్ ఇచ్చి, ఈ మాదిరిగా ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటే అసలు వీళ్ళు పేపర్లేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. అసలు ఇది ఈనాడు పేపరేనా? ఇది చదివితే ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష. నేను అసలు ఈ పేపర్లు ఎలా ఉన్నాయి, ఈ ఈనాడు పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు, TV5 ఇలా అమ్ముడు పోయిన మీడియాతో ఇవాళ చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే కేవలం తాను తన ఎల్లో మీడియాను నమ్ముకొని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష 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 జూలై 8 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2500కు పెన్షన్ పెంచబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం జూలై 8 2022 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున 2750కి పెన్షన్ పెంచబోతున్నాం అధ్యక్ష. మళ్ళీ జూలై 8 2023 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ 3000కు తీసుకొని పోతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏ మాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష. ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు, ఎక్కడా కూడా మోసాలు ఉండవు, ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష. మాలు అధ్యక్ష ఇదే విషయం ఇదే విధంగా అధ్యక్ష ఒకసారి చేయూత గురించి కూడా నిన్న చూపించాం అధ్యక్ష. నిన్న సాక్షాత్ అసెంబ్లీ చూస్తూ ఉండగానే అసలు చేయూత విషయంలో మనం ఏం చెప్పాము, ఎన్నికల్లో ఏం చెప్పాము, ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ఎన్నికల సభల్లో ఏం చెప్పాము అన్నది క్లియర్ కట్గా నిన్న ప్లే చేశాం అధ్యక్ష. నిన్న అంత క్లియర్ కట్గా ప్లే చేసి సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తే
ఏ రకంగా రాయగలుగుతారు అధ్యక్ష? ఈ మాదిరిగా పెన్షన్లు చేయూతపై సీఎం చెప్పిన అబద్ధాలని చెప్పి ఏ రకంగా రాయగలుగుతారు అధ్యక్ష? మళ్ళీ ఒకసారి అధ్యక్ష, ఆ చేయూతకు సంబంధించి, ఆ స్కీముకు సంబంధించి మనం ఏం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామని చెప్పి మరో 3-4 నిమిషాలు పడుతుంది అధ్యక్ష. అది కూడా ఒకసారి చూపిస్తాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ 2 విషయాల మీద కూడా క్లారిటీ అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియాలి. ఎందుకనంటే ఒక మనిషి ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పిందే చెప్పి నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం ఒక మనిషి చేస్తా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఆ మనిషి నైజం ఎలాంటిది అనేది ప్రజలకు అందరికీ తెలియాలి. ఆయనను మోస్తా ఉన్న ఇలాంటి పేపర్లు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైల్ ఎలాంటివో వాళ్ళందరికీ నైజం కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. కాబట్టి ఒకసారి ఆ చేయూతది కూడా ఒకసారి ప్లే చేయిస్తాను అధ్యక్ష, మీ అనుమతితో. చేయూతను ఒకసారి ఇచ్చానమ్మా. వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం ఇవాళ ఇంతకుముందు నేను అన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు, ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ అక్కలు ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెప్తే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఈ పథకాన్ని వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మనమంతా కూడా అడుగుతాం, మనకు కార్పొరేషన్లు కావాలి అని చెప్పి, కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కావాలని అడుగుతాం. ఎందుకు అడుగుతాం తెలుసా కార్పొరేషన్లు కావాలి అని చెప్పి? కారణం, ఆ కార్పొరేషన్ల ద్వారా మనకు ఏదైనా డబ్బులు వస్తాయేమో, ఆ కార్పొరేషన్ల ద్వారా మనకు ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఆశ. కానీ ఒక్కసారి ఇవాళ వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ కార్పొరేషన్ల పనితీరు ఎలా ఉందో తెలుసా? లంచాలు తీసుకొని నచ్చిన వారికి మాత్రమే, నచ్చినంత మాత్రమే ఇచ్చే అన్యాయమైన పరిస్థితిలో ఉంది. ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఎంత ఉందో, ఎలా ఉందో తెలుసా? ఊర్లో 1000 మంది ఉంటే కనీసం 5 మందికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి. ఆ 5 మంది కూడా ఎవరికి ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళకి లంచాలు ఇస్తే, వాళ్ళకి నచ్చితే, నచ్చినోనికి మాత్రం లంచాలు తీసుకొని ఇచ్చే పరిస్థితి ఇవాళ కార్పొరేషన్లలో కనిపిస్తూ ఉంది. ఆ ఇచ్చేది కూడా ఏమిటో తెలుసా? 20% లబ్ధిదారుడు పెట్టాలట, 30% సబ్సిడీ ఇస్తారట, 50% లోన్ అట. వాస్తవం పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ 50% లోన్ ఎప్పుడు రాదు. అవునా కాదా అన్న? ఆ 50% లోన్లో ఎప్పుడు రాదు. ఆ 30% సబ్సిడీ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఆ సొమ్ము కోసం ఏకంగా లంచాలు ఇవ్వందే ఆ 30% సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఊరిలో 1000 మంది ఉంటే ఆ 5 మందికి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ వివిధ కులాలకు సంబంధించిన ఈ కార్పొరేషన్లు ఇంత అధ్వానమైన పరిస్థితిలో నడుస్తా ఉన్న ఈ వ్యవస్థను, పూర్తిగా కార్పొరేషన్ వ్యవస్థను కనీసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కనీసం ఈ కార్పొరేషన్లను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఈ కార్పొరేషన్లలో పారదర్శకంగా ప్రమాణాలు తీసుకువచ్చి ప్రతి 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి అక్కకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా.
రెండవ ఏడాది నుంచి దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా ప్రతి అక్కకు ప్రతి కుటుంబానికి అందరిగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు మనము గ్రామ సెక్రటేరియట్లు అని చెప్పి పెట్టబోతా ఉన్నాం. ఈ గ్రామ సెక్రటేరియట్లలో మనం చేయబోయే కార్యక్రమం ఏమిటో తెలుసా? ప్రతి గ్రామంలోనూ మనము మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఇస్తాం. మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలకు మీ గ్రామంలోనూ అక్కడే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి దాని పేరు పెడతాం. ఇవాళ మీకు పెన్షన్లు కావాలన్నా లంచాలు ఇవ్వాలి, రేషన్ కార్డు కావాలన్నా లంచాలు ఇవ్వాలి, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు కావాలి, ఇల్లు కావాలన్నా లంచాలు కావాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా లంచాలు కావాలి, ఆరోగ్యశ్రీ కావాలన్నా లంచాలు కావాలి. ఈ లంచాలు లేనిదే ఏ పని కూడా జరగని పరిస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చేసి మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి మీ 10 మంది పిల్లలు మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాను. మీ 10 మంది పిల్లలు మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇచ్చి మీకు రేపొద్దున పెన్షన్ కావాలన్నా, మీకు రేపొద్దున ఇల్లు కావాలన్నా, రేపొద్దున రేషన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, లేక వైఎస్ఆర్ చేయూత పథకం కావాలన్నా కూడా ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏ రాజకీయ నాయకుడి చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఏ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి, పెట్టిన 72 గంటల్లోనే మీకు ఉచితంగా వచ్చేట్టుగా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇందులో భాగంగానే మొట్టమొదటి గ్రామ సెక్రటేరియట్ మొదటి సంవత్సరంలో తీసుకొచ్చి రెండవ సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా లబ్ధిదారులను పూర్తిగా ఎన్నిక చేసే కార్యక్రమంలో, పూర్తిగా గుర్తించే కార్యక్రమంలో, పూర్తి పారదర్శకంగా గుర్తించే కార్యక్రమం చేసి రెండవ ఏడాది నుంచి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కకు ప్రతి కుటుంబానికి మొత్తంగా 75,000 రూపాయలు వచ్చేట్టుగా చేస్తాం. 4 దశల్లో ఉచితంగా ఇచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇవి ఆయా కార్పొరేషన్ల ద్వారా వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమం ద్వారా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెబుతూ, ఇవాళ నవరత్నాల్లో నుంచి 2 కార్యక్రమాల గురించి అధ్యక్ష, ఇదే విషయం మేనిఫెస్టోలో కూడా మనం చేయూతకు సంబంధించి ఏం పెట్టాము అని చెప్పి కూడా ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఆ మేనిఫెస్టో కూడా పెట్టింది కూడా ఒకసారి వేయండమ్మా. అధ్యక్ష, ఇదే విషయం మేనిఫెస్టోలో ఏం పెట్టామన్నది మీ కళ్ళ ముందరనే కనిపిస్తా ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా కొందరికో అరకొరగా ఇస్తూ, అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. ఎగ్జాక్ట్గా ఇదే విషయం మేనిఫెస్టోలో కూడా చెప్పాం. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇంకా ఎక్కడ అబద్ధాలు చెప్పాము, ఎక్కడ ఎవరిని మోసం చేశాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత స్వచ్ఛంగా, ఇంత స్వచ్ఛతతో పాలన అందిస్తూ ఉంటే, ఇంత న్యాయంగా పాలన అందిస్తూ ఉంటే, ఒక ఈర్ష్యతో కేవలం తనకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు అన్న ఒకే ఒక్క బాధతో, ఒకే ఒక కడుపు మట్టతో, ఒకే ఒక దుర్దతో, కేవలం వాళ్ళకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు అన్న ఒకే ఒక కడుపు మంటతో ఈ మాదిరిగా మొహమాటం లేకుండా, ఈ మాదిరిగా కనీసం పేపర్గా మనం నడుపుతా ఉన్నాము, మనం టీవీలుగా నడుపుతా ఉన్నాము, మన మీద ఒక బాధ్యత ఉంది అన్నది కూడా కనీసం మర్చిపోయి ఈ మాదిరిగా
చేస్తూ ఉంటే ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అక్షరాల అధ్యక్ష ఈరోజు 24,55,534 మంది అక్కలకు ఈరోజు చేయూత అన్న పథకం ద్వారా 4,604 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. చేయడమే కాకుండా అధ్యక్ష ఆ అక్కలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఆ అక్కలకు ఊరికే డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులకు ఒక దారి చూపిస్తూ ఉన్నాం. ఆ డబ్బులతో ఆ అక్కలు రికరింగ్ సస్టైనబుల్ ఇన్కమ్ సంపాదించే మార్గాలను ఆ అక్కలకు కూడా చూపిస్తూ ఉన్నాం. వాటి కోసం అని చెప్పి ఎంఓయూలు చేశాం, అగ్రిమెంట్ చేశాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. రిలయన్స్, ఐటీసీ, హిందుస్థాన్ లీవరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అమ్ములు, అలానా గ్రూపు, ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సంస్థలతో గవర్నమెంట్ ఎంఓయూ చేసి వాళ్ళందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాళ్ళందరితో ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా వ్యాపార లావాదేవీలతో వాళ్ళతో టైఅప్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మలకు సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 77,000 రీటైల్ షాపుల అధ్యక్ష ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయి. అక్కలకు మేలు చేసే విషయంలో వాళ్ళంతా హిందుస్థాన్ లీవరు, ఐటీసీలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్కు సంబంధించిన సరుకులు వాళ్ళ డీలర్లుగా మారి సరుకులు ఏకంగా షాపులు పెట్టి, రీటైల్ షాపులు పెట్టి అమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. 4,69,000 ఆవులు, గేదెలకు సంబంధించిన యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ అని అంటే ఒక ఆవు, ఒక దూడ, లేదా కడుపుతో ఉన్న ఒక ఆవు కానీ గేదె కానీ ఒక్కొక్క యూనిట్ అంటే అటువంటి 4,69,000 అక్కలకు మేలు చేసే విధంగా ఒక గ్రామాలలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేసి దానికోసం అమూల్తో వాళ్ళకు టైఅప్ చేసి ఇప్పుడు దొరికే పాల రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ రేటుకు పాల రేట్లు అమూల్ కొనుగోలు చేసేట్టుగా కూడా చూసి అమూల్ అనే సంస్థలో అధ్యక్ష ఎవరూ కూడా అమూల్ అనే సంస్థకు ఓనర్లు లేరు అధ్యక్ష. అమూల్ అనే సంస్థకు ఓనర్లు ఎవరో తెలుసా అధ్యక్ష? ఈ పాలు పోసి ఈ అక్క చెల్లెమ్మలే అమూల్కు ఓనర్లు. వాళ్ళు లాభాలు కూడా పెట్టుకోరు అధ్యక్ష. అధిక రేటు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలలో కూడా సంవత్సరానికి 2 సార్లు వాళ్ళు బోనస్గా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఎన్నికిస్తారు అధ్యక్ష. ఇంత మంచి సంస్థ ద్వారా టైఅప్ చేసి అమూల్ను ఇది రాష్ట్రానికి తీసుకొని వచ్చి 4,69,000 అక్క చెల్లెమ్మలకు అక్కలకు మేలు చేసేటట్టుగా వాళ్ళకు పశువులు కూడా కొనుగోలు చేయించి అమూల్తో టైఅప్ చేయించి వాళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 2,49,000 మేకలు, గొర్రెలకు సంబంధించిన యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ అంటే 15 గొర్రెలు, 15 మేకలు, 14 ఆడవి, 1 మగవి ఒక్కొక్క యూనిట్ అంటే అటువంటివి 2,49,000 యూనిట్లను ఏకంగా అక్క చెల్లెమ్మలకు అక్కలకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కలకు మేలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయుట ద్వారా జరుగుతూ ఉంటే అధ్యక్ష ఈ 24,55,534 అక్కల్లో అధ్యక్ష ఇందులో 6 లక్షల చిల్లర మంది విధవరాలు అధ్యక్ష. వాళ్ళకు విధవరాల పెన్షన్ ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి చేయూతని ఎగరగొట్టలేదు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా మనం ఉపయోగపడాలి, అటువంటి వాళ్ళకే మనం ఇంకా ఎక్కువగా సహాయం చేయాలి, వాళ్ళు విధవరాలుగా ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్లకు విధవరాల పెన్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు చేయూత ద్వారా కూడా చేయి పట్టి నడిపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇంత మనసు పెట్టి ఈరోజు ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటే ఈ మాదిరిగా ఒక దురుద్దేశంతో ఈ మాదిరిగా రాస్తూ ఉంటే ఈ మాదిరిగా చూపిస్తూ ఉంటే ఒక పథకం ప్రకారం చేస్తూ ఉంటే వీళ్ళని మనుషులనాలనా లేకపోతే ఏమనాలో అని చెప్పేది ప్రజలే ఒక్కసారి గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎంతో ఐ థింక్ ఇప్పటికైనా కూడా కనీసం ప్రజలకు మంచి జరిగేలా కనీసం వీళ్ళల్లో మార్పులు వస్తాయేమో అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.